రాత్రి 9ంటికి గంగాధరం వచ్చాడు పట్నం నుంచి. అతనితో పాటు బంగారయ్య కూడా ఉన్నాడు. ఇంట్లో అడుగు పెడుతూనే భార్య సీతమ్మ బోరుని ఏడవడం గమనించి గంగాధరం కంగారు పడిపోయాడు. ఏమైందే అన్నాడు దగ్గరకు పోయి. అమ్మాయి కనిపించడం లేదండి, బౌరుమంది సీతమ్మ. బిగుసుకుపోయాడు గంగాధరం. క్షణం పాటు అతనిలో చలనం లేకపోయింది. అతనితో పాటు ఆ వార్త విన్న బంగారయ్య కూడా గతుక్కుమన్నాడు. అతని మెదడులో కొడుకు నరహరి మెదిలాడు. ఏవో ఊహలు అతనిలో చెలరేగాయి. అతని గుండె విపరీతంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఎక్కడికి వెళ్తానని చెప్పింది? ఆత్రంగా అడిగాడు గంగాధరం. మునసబు గారింటికి వెళ్ళొస్తానని చెప్పిందండి. తర్వాత అక్కడికి కబురంపితే అక్కడికి రానేలేదని చెప్పారు. బంగారయ్య కొడుకు నరహరి అది ఉదయం గుసగుసలాడుకోవడం చూసి చివాట్లు పెట్టాను. ఆ మాయిదారి వెధవే ఏవో మాయమాటలు చెప్పి దాన్ని లేవదీసుకుపోయి ఉంటాడండి. ఒక పక్క ఆవేశం, మరో పక్క ఆవేదన వస్తుంటే ఆ రెంటిని మిళితం చేసి చెప్పుకుపోయింది సీతమ్మ. గంగాధరం బంగారయ్య కేసి దృష్టిని మరల్చాడు. అతని కళ్ళు నిప్పులే కక్కుతున్నాయి. బంగారయ్య నిలువున వణికిపోతున్నాడు. గంగాధరం సంగతి అతనికి బాగా తెలుసు. అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయంటే ఎవరి రక్తమో కళ్ళజూసి గాని అతని కోపం తగ్గదు. అందుకే బంగారయ్య చలించిపోయాడు. మనసులో కొడుకుని శాపనార్థాలు పెట్టి తిట్టుకున్నాడు. వింటున్నావా బంగారయ్య? ఉరుముతూ అన్నాడు గంగాధరం. విన్నానండి. అసలు మావాడు ఇంట్లో ఉన్నాడో లేడో తెలీదు. ఓసారి చూసొస్తానుండండి. ఇంట్లో ఏమైనా చెప్పి వెళ్ళాడేమో అడుగుతాను, సవినయంగా అన్నాడు బంగారయ్య. ఇంట్లో అడిగి వెంటనే రావాలి. నువ్వు నన్ను తప్పించుకోవాలని ప్రయత్నించావా? ఫలితం అనుభవిస్తావు, విసురుగానే అన్నాడు గంగాధరం. తన ఒంటి మీద చేయి వేయకుండా అలా గంగాధరం విడిచిపెడుతున్నందుకు మనసులో సంతోషించాడు బంగారయ్య. ఇప్పుడు వచ్చేనట్టండి, తప్పించుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది? నేనేం తప్పు చేశాను కనుకనా అంటూ బయటికి నిష్క్రమించాడు బంగారయ్య. గంగాధరం నిప్పులు కక్కుతూ విసురుగా పచారులు చేస్తున్నాడు. ఎంత ఘోరం జరిగిపోయింది సీత. నలుగురిలో రాజమర్యాదలు పొందుతూ ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న నేను ఇప్పుడెలా మొహమెత్తుకు తిరగడం? ఆ అమ్మాయికి ఇటువంటి పాడుబుద్ధి ఎందుకు పుట్టింది? సలక్షణమైన సంబంధం కోసం గలిస్తున్నాం కదా అన్నాడు భార్యని ఉద్దేశించి. ఒక్క అమ్మాయినే నిందించొద్దండి. ఆ వెధవ నరహరున్నాడే, వాడే జిత్తులు మారి వెధవ. వాడికి ఉద్యోగం ఇచ్చి ఇంట్లో స్థానం ఇవ్వడమే ముప్పొచ్చింది. ఎంతకీ దాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాడో, ఏం చేస్తాడో భయంగా ఉందండి, రోదిస్తూ అంది సీతమ్మ. గంగాధరం ఆవేశం ఇనుమడించింది. ఆ వెధవ కంటపణ్ణి ఏం చేస్తానో చూడు, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను అన్నాడు ఉక్రోషంతో. భర్త ఆవేశం సీతమ్మకి బాగా తెలుసు. ఆయన అన్నంత పని చేస్తే కూతురు బ్రతికేం కావాలి? మన దురదృష్టమో ఆ అమ్మాయి దురదృష్టమో జరిగిందేదో జరిగిందండి. వాళ్ళు ఎక్కడున్నారో ముందు ఆచూకి తీయండి అందామే. జరిగిందేదో జరిగిందని ఊరుకుంటాననుకుంటున్నావా? అది జరగదు. వాడికి తగిన బుద్ధి చెప్పాలి. నమ్మక ద్రోహం చేస్తాడా వెధవ? అది నా దగ్గర. వాడికి ఎన్ని గుండ్లుండాలి? మరీ చిందులు తొక్కాడు గంగాధరం. ఇప్పుడేం చేసినా మనమే కదండి నలుగురిని నోట్లో పడాల్సింది, మెల్లగా అంది సీతమ్మ. అలాగని వాణ్ణి తీసుకొచ్చి అల్లుడి మర్యాదలు చేస్తావా? ఇంత దూరం వచ్చాక తప్పదు కదండి. నువ్వురుకో, అదంతా నేను చూసుకుంటాను ఆవేశంతో అన్నాడు గంగాధరం. సీతమ్మ మరి మాట్లాడలేకపోయింది. సరిగ్గా అప్పుడే బంగారయ్య వచ్చాడు. అతని మొహంలో ఆతృత, కంగారు, భయం సమ్మిళితంగా అగుపిస్తున్నాయి. మీ వాడున్నాడా? గర్జించాడు గంగాధరం. లేడండి, వాళ్ళమ్మతోనూ ఏం చెప్పలేదట. అర్జెంటుగా ఎక్కడికో వెళ్లాలని చెప్పాడట. వాళ్ళమ్మ కూడా గోల పెడుతోంది. ఇప్పుడేం చేయడమో బోధపడ్డం లేదు, పేలవంగా అన్నాడు బంగారయ్య. గంగాధరం మొహం ఉక్రోషంతో వికృతంగా తయారైంది. బంగారయ్య దగ్గరికి విసురుగా నడిచాడు. ఏంటి, ఏం చెయ్యాలో బోధపడ్డం లేదు? రాస్కెల్, నంగనాచిలా చెబుతున్నావేమిటి ఏమీ తెలియనట్టు? నా దగ్గర నీ వేషాలు నీకంతా తెలుసు. ఎక్కడికి వెళ్లారో చెప్పు. నీకు తెలియకుండా మీ అబ్బాయి ఎంత సాహసానికి పూనుకోడు. ఎక్కడికి వెళ్లారో చెప్పు అంటూ బంగారయ్య చొక్కా కాలరు గుప్పెట్లోకి తీసుకున్నాడు గంగాధరం. బంగారయ్య భయపడిపోయాడు. గంగాధరం తనని ఏం చేస్తాడోనన్న భీతి ఆవరించింది. నాకు తెలీదు బాబుగారు, నా మాట నమ్మండి ప్రాధేయపూర్వకంగా అన్నాడు బంగారయ్య. కానీ గంగాధరం నమ్మే స్థితిలో లేడు. నేను నమ్మను. నువ్వే ఈ ప్లాన్ వేసుంటావు, లేకుంటే నరహరికెంత ధైర్యం ఉండదు. కావలిస్తే ప్రమాణం చేసి చెప్తాను. నా మాట నమ్మండి, నాకు ఈ విషయం తెలీదు. ఇలా జరుగుతుందన్న అనుమానం కూడా నాకు లేదు. ఏ పాటి అనుమానం కలిగినా మందలించేవాణ్ణి. సీతమ్మకి మరీ కంగారు పుట్టింది. ఆవేశంలో భర్త బంగారైని ఏం చేసినా అదో సమస్య ఏర్పడుతుందని ఆమెకి భయం పట్టుకుంది. అతనికి తెలియదేమోలండి, ప్రమాణం చేసి చెప్తానంటున్నాడు కదా, విడిచిపెట్టండి అంది సీతమ్మ. వీడి సంగతి నీకు తెలీదు సీత, నక్కజిత్తుల వెధవ.
నా ఆస్తికి ఆశపడి ఒక్కగానొక్క కూతురని తెలిసి కొడుకు చేత ఈ పని చేయించాడు అంటూ కాలరు విడిచిపెట్టి, నిజం చెప్పు. చెప్పకపోతే కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేస్తాను. పచ్చి మంచినీళ్ళు దొరకకుండా చేస్తాను. తెల్లరిసరి చస్తావు. ఆవేశంలో ఏదో చెప్పుకుపోయాడు గంగాధరం. బంగారయ్య తనకి నిజంగా గడ్డు సమయం దాపురించిందని హతాశుడయ్యాడు. ఎందుకంటే గంగాధరం ఎటువంటి ఘోరానికైనా వెనుకంజ వేయని వ్యక్తి. అయితే బంగారయ్యలో వాక్చాతుర్యం ఉంది. తన వాక్చాతుర్యాన్ని ఇటువంటి సమయంలోనే ఉపయోగించాలి అనుకున్నాడతను. బాబుగారు, మీరు అకారణంగా నా మీద విరుచుపడుతున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో మీరు మాత్రం ఏం చేయగలరు? మీలో అనాలోచితమైన ఆవేశం ఉద్భవించడం సహజమే మరి. అయితే అందరిలా మీలాంటి పెద్దలు అనాలోచితంగా ఆవేశానికి లోనే ఏ పని చేయకూడదు. నన్నేదో చేస్తారని భయపడడం లేదండి. ఒకవేళ మీ ఇంట్లో నేను చచ్చిపడినా మీరే నన్ను చంపారని ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే మీ రికార్డు అటువంటిది. అప్పుడు మీకు ఉరిశిక్ష తప్పదు. అంతేకాదు, మీ కుటుంబం వీధిన పడుతుంది. ఇవన్నీ ఓసారి దూరంగా ఆలోచించండి అంటూ ఓ వరుస ఏకరవు పెట్టాడు బంగారయ్య. బంగారయ్య చెప్పిందంతా విన్న సీతమ్మకి మతి పోయినట్టయింది. అతను చెప్పిన దాంట్లో అబద్ధం లేదనుకుంది. ఆమెకి ఏడుపొచ్చింది. ఎందుకండి ఈ గొడవంతాను? ఈయన్ని హింసిస్తే మన అమ్మాయి తిరిగొచ్చేస్తుందా? లేకపోతే మన కుటుంబానికి వచ్చిన మచ్చ తుడిచిపోతుందా? ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారో ముందు వెతకండి. నరహరే దానికి నచ్చినప్పుడు అతనికే ఇచ్చి పెళ్లి చేసేద్దాం. ఇటువంటి పరిస్థితుల్లో పంతాలు పెట్టుకుని కూర్చుంటే ఎలా? దానికి ఏం అన్యాయం జరగకుండా ముందు చూడాలి అంటూ ప్రాధేయపూర్వకంగా అంది సీతమ్మ. గంగాధరం క్షణం అయోమయ స్థితిలో పడి ఆలోచించాడు. బంగారయ్య చెప్పినవన్నీ ఓసారి నెమర వేసుకున్నాడు. అతను చెప్పింది అక్షరాలా నిజమనిపించింది. తాను తొందరపడుంటే తన భవిష్యత్తుకే పులి స్టాప్ అయ్యుండేనేమో అనుకున్నాడు. చరచరా వెళ్లి కుర్చీలో కూలబడి 2 చేతులతో తల పట్టుకుని కూర్చుండిపోయాడు. గంగాధరం ఎప్పుడూ అంతగా దిగులుపడి ఉండలేదు. బంగారయ్యకి జాలేసింది అతన్ని చూస్తే. అలా దిగులు పడకండి బాబుగారు. ప్రస్తుత కర్తవ్యం ఏమిటో ఆలోచించండి. అంతేకాని జరిగిన దానికి పరితపించే ప్రయోజనం లేదు. వాళ్ళు ఎక్కడుంది తెలుసుకుంటే మా వాడికి 4 చివాట్లు పెట్టి మన ఊరి నుంచి పంపించేస్తాను. జాప్యం చేయకుండా ఏదో మంచి సంబంధం చూసి ఆ అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? తనకి తోచిన ఆలోచన చెప్పాడు బంగారయ్య. నిజానికి అది సాధ్యపడదని బంగారయ్యకి తెలుసు. అయితేనే బంగారయ్య లౌక్యుడు. ఇప్పుడు ఎక్కడున్నారో ఎటుపోయారో ఎలా తెలుస్తుంది చెప్పు? నీరసంగా అన్నాడు గంగాధరం. పట్నం వెళ్ళి చూసి రమ్మంటారా చెప్పండి. బయలుదేరతాను. పట్నం వెళ్ళి ఉండరోయ్. ఇంకెక్కడికి వెళ్లారో ఎలా ఊహించగలం? అయినా ప్రస్తుతం నేను బాధపడుతోంది వాళ్ళ గురించి కాదు. వాళ్ళు ఎక్కడుంది ఆచూకీ తెలిసాక కర్తవ్యం ఆలోచించొచ్చు. కానీ ఊళ్ళో నా గౌరవం సంగతేంటి? రాఘవయ్యకి సంగతి తెలియకుండా ఉండదు. అప్పుడు అతని భావాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించు. ఒక పక్క వాళ్ళ అబ్బాయికి పెళ్లి ఘనంగా జరుగుతూ ఉంటే ఇక్కడ నేనేమో నా కూతురు చేసిన ఘనకార్యానికి పరితపిస్తూ ఉంటాను. ఎంతకంటే పరాభవం ఇంకేం కావాలి? ఎంతగానో బాధపడుతూ అన్నాడు గంగాధరం. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకే బాధపడినట్టుగా ఉంది గంగాధరం మనస్తత్వం. తన కూతురు బ్రతుకు ఇలా అయిందన్న బాధ కంటే రాఘవయ్య తన పరిస్థితికి నవ్వుతాడనే వ్యధ అతనిలో అధికంగా ఉంది. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడితే ఎలా? ఏది ఎలా జరగాలో జరిగి తీరుతుంది. లేకుంటే శ్రీను అంగీకరించుంటే మీ అమ్మాయి రాఘవయ్య గారింటి కోడలు కావాల్సింది. ఏనాడు ఎవరూ ఊహించని విధంగా అదే భూషణం కూతురు రాఘవయ్య గారి కోడలవ్వడం ఇదంతా విధి ఆడుతున్న నాటకం బాబుగారు. మీరు ఇన్ని ప్రయత్నాలు చేశారు. మంచి సంబంధం చూసి ఆ అమ్మాయి పెళ్లి జరిపించాలని. కానీ ఏం లాభం? ఒకటి మంచి సంబంధం దొరకలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మంచి సంబంధం చూడండి. ఆ అమ్మాయి పెళ్లి జరిపిద్దాం. మా వాడు మధ్యకి రాకుండా నేను చూస్తాను. ఈ విషయంలో తనకేమీ ప్రమేయం లేదన్న నిజాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాడు బంగారయ్య. గంగాధరం భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు. ఇప్పుడు ఇంకెవరు దాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారోయ్? అది లాభం లేదు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు మాట్లాడుకుందాం అనేసి నిర్లిప్తంగా కుర్చీలో వెనక్కి జరగలబడ్డాడు బంగారయ్య. బంగారయ్య బ్రతుకు జీవుడా అనుకుని నిష్క్రమించాడు. లేవండి, కాస్త ఎంగిలి పొడుదురుగాని అంది సీతమ్మ. నాకు భోంచేయాలన్న ధ్యాస లేదు సీత. కాసిన్ని పాలిచ్చే చాలు నీరసంగా అంటూ తన గదికేసి నడిచాడు గంగాధరం. సీతమ్మ అతని వెంటే నడిచి లోపలికి పోయింది, చెమ్మగిల్లిన కళ్ళు ఒత్తుకుంటూ. ఏదో పని మీద విజయవాడ వెళ్లిన శ్రీనుకు తన వివాహ సందర్భంలో పంపాల్సిన ఆహ్వాన పత్రికలు ముద్రణ ముగించుకుని రైలు కోసం నిరీక్షిస్తున్నాడు. రైలు లేట్ అవడం వల్ల అనుకున్న సమయానికి రాలేదు. అందుకే విసుగ్గా నిరీక్షిస్తూ ప్లాట్ఫారం మీద పచార్లు చేస్తున్నాడు.
అదే సమయంలో పంకజం నరహరి హఠాత్తుగా కనిపించేసరికి శ్రీను ఆశ్చర్యంతో కళ్ళెంత చేసుకున్నాడు. వాళ్ళిద్దరినీ చూడ్డంతోనే అతనికి అనుమానం వేసింది వాళ్ళు లేచొచ్చేశారని. పంకజం లాంటి బోళా మనిషిని నరహరి ఇట్టే బుట్టలో వేశాడని, అతని మాటల గారడీకి ఆమె లొంగిపోయి వచ్చేసిందని ఊహించడానికి శ్రీనుకి అట్టే సమయం పట్టలేదు. వాళ్ళకెదురుగా నడిచాడు. హల్లో నరహరి అంటూ పలకరించాడు. నరహరి నిలువున స్తంభించిపోయాడు. పంకజం పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళిద్దరికీ చొప్పున నోట మాట రాలేదు. మీరెక్కడున్నారే తడబడుతూ అన్నాడు హరి. శ్రీను మెల్లగా మందహాసం చేశాడు. నీ తడబాటు ఎందుకో నాకు అర్థమైందనుకో. అయితే ఈ ప్రశ్న నేను వేయాల్సింది. మీరిద్దరూ ఇలా వచ్చారేం అన్నాడు సూటిగా వాళ్ళ కళ్ళలోకి చూస్తూ. నరహరి పంకజం మొహాలు చూసుకున్నారు పరస్పరం. అంతేగాని ఏ ఒక్కరూ జవాబు చెప్పరు. వాళ్ళలా ఇబ్బందులు పడేయడం ఇష్టం లేకపోయింది శ్రీనుకి. సరే, ప్లాట్ఫారం మీద మాట్లాడడం ఎందుకు, అలా వెళ్ళి కాఫీ తీసుకుందాం రండి అంటూ వెనక్కి తిరిగాడు శ్రీను. శ్రీనుని తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నాడు నరహరి. మీకెందుకండి శ్రమ అన్నాడు. శ్రమ కాదు, నా బాధ్యత, రండి. అతని గొంతు కాస్తంత కర్కశంగా వినిపించడంతో నరహరి మరేం మాట్లాడలేకపోయాడు. పంకజం సంగతి సరే సరే, ఆమెలోని చిలిపితనమంతా ఏమైందో మరి. మొహం దించుకుని శ్రీను వెంట నడిచింది నరహరితో పాటు. నిజం చెప్పాలంటే శ్రీను బాధ్యతారహితంగా ప్రవర్తించదలుచుకోలేదు. తనకి ఆప్తులు కాకపోయినా ఒక ఊరి వాళ్ళవడం వల్ల తనకేమీ పట్టనట్టుగా ఉపేక్షించి ఊరుకోలేకపోయాడు. పంకజం గురించి అతనుకున్న అభిప్రాయం ఎలాంటిదైనా ఆమె బోళా మనిషిని, ఎదుటివారి పొగడతలకు ఉబ్బి తబ్బిబ్బైపోయే మనస్తత్వం కలదని శ్రీనుకి బాగా తెలుసు. నరహరి గత చరిత్ర దృష్ట్యా ఎటువంటి వ్యక్తో కూడా తెలుసు. పంకజాన్ని నట్టేట్లో ముంచడానికైనా నరహరి వెనుకంజ వేయడన్న అనుమానం అతనిలో మానవత్వాన్ని తట్టిలేపింది. అందుకే తన ప్రయాణం మానుకుని కూడా ఆ సమస్యలో తలదూర్చాడు. రైల్వే రిఫ్రెష్మెంట్ రూంలోకి దారి తీశాడు. అతని వెంట నరహరి పంకజం మంత్రముగ్ధుల్లా నడిచారు. ముగ్గురు ఓ మూలనున్న టేబుల్ ముందు కూర్చున్నారు. బేరర్ రాగానే కాఫీ కోసం ఆర్డర్ ఇచ్చాడు శ్రీను. హాల్లో ఇంకా మరికొందరు ప్రయాణికులు అక్కడక్కడా ఉన్నారు. వీళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గర మాత్రం వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇప్పుడు చెప్పు నరహరి, ముందు నీ ప్లాన్ ఏంటి ప్రశ్నించాడు శ్రీను. నరహరి కాస్తంత తబ్బిబ్బయ్యాడు. ఆ ప్రశ్న శ్రీను ఎందుకు వేశాడో అతనికి అర్థం కాలేదు. మేమిద్దరం వివాహం చేసుకుంటాం అన్నాడు నరహరి. ఎక్కడా? ఈ ఊళ్ళోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. ఆ చేసుకునే మ్యారేజ్ ఏదో మన ఊరికి దగ్గరలో ఉన్న పట్టణంలో చేసుకోవచ్చుగా. అక్కడైతే వీళ్ళ నాన్నగారు మమ్మల్ని వెతికి పట్టుకుంటారన్న భయం. అటువంటి భయం ఇక్కడ ఉండదని గ్యారంటీ ఏంటి? గంగాధరం గారు ఈసరికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఉంటారు. వాళ్ళు నలుమూలలా వెతక మానరు. పోలీసుల చేతిలో పడ్డారంటే మీ పాటలు ఆ భగవంతుడికే తెలియాలి. అయినా ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటారు? అవకాశం ఉన్నన్నాళ్ళు. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. పంకజం కూడా ప్రయత్నిస్తుంది. ఏ ఒక్కరికి ఉద్యోగం దొరికినా కాలం గడిచిపోతుంది. శ్రీను మెల్లగా నవ్వాడు. ఉద్యోగాలు దొరకడం అంటే అంత సులువనుకుంటున్నావా నరహరి? మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉద్యోగం దొరకపోతే పర్యవసానం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి చూసావా? మీ దగ్గరున్న డబ్బు నగలు అన్నీ అయిపోయాక పంకజాన్ని తన దురదృష్టానికి వదిలేసి నువ్వెక్కడికైనా పారిపోవన్న నమ్మకం ఏమిటి? ఇటువంటి సంఘటనలు ఎన్ని చూడడం లేదు అన్నాడు శ్రీను. పంకజం త్రుళ్ళిపడింది. దించుకున్న మొహాన్ని పైకెత్తి శ్రీను మొహంలోకి, నరహరి మొహంలోకి చూసింది. ఆమె కళ్ళల్లో భయం, ఆందోళన దోబూచులాడ్డం గమనించాడు శ్రీను. నరహరి గుటకలు మింగుతున్నాడు. అటువంటి పని నేను చేయనండి శ్రీనుగారు అన్నాడు నరహరి. అని నువ్వంటే సరిపోతుందా? నీకు ఆశ్రయమిచ్చి ఆదుకున్న గంగాధరం గారి ఏకైక పుత్రికను లేవదీసుకునొస్తావని నువ్వెప్పుడైనా అనుకున్నావా? అనుకునుండవు. అయితే పరిస్థితులు ఎప్పుడెలా మనిషిని మారుస్తాయో చెప్పలేం అంటూ పంకజం కేసి తిరిగాడు శ్రీను. ఏం పంకజం, నువ్వు కూడా అనాలోచితంగా తొందరపడ్డావా? నీ గురించి, నీ భవిష్యత్తు గురించి మీ నాన్న ఎన్నో కలలు కన్నాడు. అతని కలలన్నీ కలలుగానే మార్చేశావా? పరాయి చోట నీకు ఏ అపకారం జరిగినా ఎవరు నిన్ను ఆదుకుంటారు చెప్పు? మా కుటుంబానికి మీ కుటుంబానికి మధ్య ఎన్ని వైషమ్యాలున్నా మనిషిగా నీ మంచినే నేను కోరుతున్నాను. నరహరి నీకు నచ్చాడంటే అతన్నే వివాహం చేసుకో, కానీ ఈ విధంగా లేచొచ్చు కాదు. మీ నాన్నకి నచ్చజెప్పి ఒప్పించు అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు శ్రీను. మా నాన్న ఒప్పుకోరండి. అందుకని ప్రమాదంలో ఇరుక్కోవడానికి సిద్ధపడ్డావన్నమాట. నరహరి గారు నన్ను మోసగిస్తారన్న అనుమానం నాకు లేదండి, అందుకే వచ్చేశాను. పిచ్చిదానా, మీ నాన్న కూడా అలాగే అనుకుని ఇతనికి ఆశ్రయం ఇచ్చాడు. ఇదంతా పరిస్థితి ప్రభావం. ఇప్పుడు నీకు అర్థం కాదు.
నిస్సహాయ స్థితిలో నిన్ను నీ దురదృష్టానికి వదిలేసిన రోజు తెలుస్తుంది. ఆలోచించు. ఇందులో నా స్వార్థం లేదు. నీ మంచికే చెబుతున్నాను. మనసు మార్చుకుని మన ఊరొచ్చేయండి. మీ నాన్నతో నేను చెప్పి ఒప్పిస్తాను మీ వివాహానికి. మీరు చెప్పినా మా నాన్న ఒప్పుకుంటారన్న నమ్మకం లేదు శ్రీనుగారు. అయితే నీ ఇష్టం. మరో విషయం గుర్తుంచుకో. మీ నాన్న పోలీసు రిపోర్ట్ ఇచ్చుంటే ఎక్కడున్నా మీరు వాళ్ళ బారి నుండి తప్పించుకోలేరు. ఒక్కసారి మీరు బందీలయ్యారా నలుగురిలో మరీ చులకనైపోతారు. ఆలోచించు. ప్రయత్నించాల్సిన విధానాలన్నీ ప్రయత్నిస్తున్నాడు శ్రీను. పంకజం ఆలోచనలో పడింది ఈసారి. శ్రీను చెప్పినవన్నీ మరోసారి గుర్తు తెచ్చుకుంది. అతనన్నట్టు నరహరి తనను మోసగించడన్న నమ్మకం ఏమిటి? తన సర్వస్వం దోచుకుని తన నగలన్నీ కరిగించేశాక అతని బుద్ధి ఎలా పరిణమిస్తుందో శ్రీను అన్నట్టు ఎవరు చెప్పగలరు? ఇలా ఆలోచిస్తుంటే పంకజంకి తల గిరున తిరిగినట్టయింది. లేచి రావడంలో ఇన్ని ఇక్కట్లుంటాయని మొదట్లో తెలుసుకోకపోవడం తన తెలివి తక్కువతనం అనుకుంది. చివరికి తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికే నిర్ణయించుకుంది. నరహరి గారు, మనం మన ఊరికి పోదాం అంది. నరహరి మొహం పాలిపోయింది. పరాయి చోట తామిద్దరూ జీవితం గడపడంలో ఉండే స్వేచ్ఛ, స్వాతంత్రం ఆ ఊళ్ళో ఎక్కడొస్తుంది? అదీగాకుండా గంగాధరం గారు తనని చితక్కొట్టడన్న గ్యారంటీ ఎక్కడుంది? అసలే అతను ఆవేశపరుడు. అందున ఇప్పుడు నలుగురి నోట్లో పడినవాడు. పైగా తామాతన్ని ఆశ్రయించుకుని బ్రతుకుతున్నవాళ్ళం. తనని ఊరికినే వదిలిపెడతాడా? అసలు ఎవరు నచ్చజెప్పినా ఈ వివాహానికి అంగీకరిస్తాడా? నరహరికి నమ్మకం కుదరలేదు. అదేంటి పంకజం, అప్పుడేం మనసు మార్చుకున్నావా? ఇదేనా నా మీదున్న అనురాగం? మెల్లగా అన్నాడు. అప్పుడే కాఫీ తీసుకొచ్చి పెట్టాడు సర్వర్. చెరో కప్పు అందుకున్నారు. నరహరి, నువ్వు చాలా తెలివైనవాడివని నాకు తెలుసు. పంకజం అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని ఆమె జీవితంతో ఆటలాడడానికి ప్రయత్నించుకు. నీ ఆట కట్టించడం నాకు బాగా తెలుసు. ఇక్కడ నా మిత్రుడొకడు ఎస్ఐగా ఉన్నాడు. అతని సహకారం కోరడం అవసరం ఉండదనుకుంటాను. నువ్వు మరో విషయం ఆలోచించడం లేదు. ఇప్పటికే ఊరంతా గుప్పుమంటుంది మీ పలాయన విషయంలో. గంగాధరం గారు గోళ్లు గిలుకుంటూ నిస్సహాయంగా కూర్చుంటారని నువ్వు అనుకోకు. మీ నాన్నని నానా హింసలకు గురి చేస్తూ ఉండాలి. లేదా మీ నాన్నని అరెస్టు చేయించైనా ఉండాలి. నువ్వు నీ స్వార్థాన్నే చూసుకుంటున్నావు గాని నీ స్వార్థ ఫలితంగా బలైపోతున్న వ్యక్తుల్ని ఎందుకు గుర్తు తెచ్చుకోవు? మరేం అవరోధపరచకుండా బయలుదేరు. మనం వెళ్లాల్సిన బండి రాబోతుంది కొద్దిసేపట్లో అన్నాడు శ్రీను. నరహరి మెదడు ఆలోచించసాగింది. ఒక్కొక్కప్పుడు చిన్న విషయాలకే గంగాధరం తన తండ్రిని ఎలా చివాట్లు పెట్టేవాడో గుర్తుకొచ్చింది అతనికి. ఆ దృష్ట్యా ఆలోచిస్తే ఇప్పుడు తన తండ్రిని ఆయన ఏం హింసిస్తున్నాడో అన్న అనుమానం ఏర్పడింది. అతని శరీరం ఆవేశంతో వేడెక్కింది. సరే పదండి పోదాం అన్నాడు. శ్రీను ఆనందానికి అంతులేకపోయింది. నా మాటకి విలువిచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉంది నరహరి. పోదాం పద. టికెట్లు కొనాలిగా అంటూ బిల్లు చెల్లించేసి బయటకొచ్చాడు. రైలొస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. ముగ్గురు కలిసి బుకింగు ఆఫీస్కేసి నడిచారు. గంగాధరం ఇంట్లోంచి బయటకు వెళ్లడం మానుకున్నాడు. తన వెనక నలుగురు నవ్వుతారని, హేళన చేస్తారని అతని భయం. అతని పిచ్చిగాని నవ్వేవాళ్లు ఎప్పుడూ నవ్వుతారు. నిర్లిప్తంగా కుర్చీలో కూర్చున్నాడు. అమ్మాయి కోసం ఎక్కడని వెతికించడమా అని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో ఆదరాబాదరగా ముకుందం వచ్చాడు. ఏంటోయ్, నేను విన్నది నిజమేనా అంటూ వచ్చి గంగాధరానికి ఎదురుగా కూర్చున్నాడు. గంగాధరానికి బౌరుమని ఏడవాలనిపించింది. ఇంతవరకు ఎవరికీ తలవంచని వ్యక్తి తాను. ఇప్పుడేమో నలుగురి చేత వేలెత్తి చూపించబడుతూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనసులో అతను అనుభవిస్తోన్న ఆవేదన అంతా ఇంతా కాదు. ముకుందం అలా అడిగేసరికి కడుపులో చేయి పెట్టి దేవినట్టే అనిపించింది. అవునోయ్, నిజమే. అల్లారు ముద్దుగా పెంచిన మా అమ్మాయి మాకిటువంటి అప్రతిష్ట తెస్తుందని కలలో కూడా అనుకోలేదు నిట్టూరుస్తూ అన్నాడు గంగాధరం. అయినా బంగారయ్య కొడుక్కి నువ్వు ఆశ్రయం ఇవ్వడమే నీ తప్పు. వాడు వట్టి జులాయి వెధవ. నాకు అనుమానంగానే ఉండేది. ఈ విషయం ఓసారి నీతో అన్నాను. నువ్వేమో అతను మారాడంటూ సమర్థించావు. ఆశ్రయం ఇచ్చావన్న కృతజ్ఞతైనా లేకుండా వెధవ ఎలా ప్రవర్తించాడో చూడు. కాలం మారిందోయ్. వాడు ఎటువంటి వాడైనా వాడొక్కడదే తప్పు కాదు కదా ముకుందాం. మా అమ్మాయి తెలివేమైంది? మీ అమ్మాయి అమాయకురాలోయ్. వాడు అవకాశాన్ని బాగా వినియోగించుకున్నాడు. ఏమైనా ఇది మా దురదృష్టమనే చెప్పాలి. ఇంతకీ వాళ్ళెక్కడికి వెళ్ళినట్టు? అది తెలీదు. ఎక్కడని వెతికిస్తాం? ఎందుకైనా మంచిదని పట్నం వెళ్ళి రమ్మన్నాను బంగారయ్యని. అవును, ఇందులో ఈ నక్కజిత్తుల మారి బంగారయ్య ప్రమేయం ఏమైనా ఉందంటావా? నాకు అదే అనుమానం వచ్చింది. నిలదీసి అడిగాను. ఒట్టు ప్రమాణాలు చేస్తూ తనకి తెలీదని గోల పెడుతున్నాడు. ఇంతకీ వాడు అంటే ఆ బంగారయ్య సుపుత్రుడు ఆ అమ్మాయినేం మోసం చేయడు కదా? ఇప్పుడు రకరకాల కథలు వింటున్నాం. అనకూడదు కానీ కొందరు ఇలా చేసి తమ మోజు తీరాక ఆ అమ్మాయిల్ని వికరించిన సంఘటనలు వింటున్నాం.
గంగాధరం మరింత కుంగిపోయాడు. అటువంటి శంకలు అతనిలోనూ ఉద్భవిస్తున్నాయి. వాటిని బలవంతంగా అణిచివేసుకుంటున్నాడు. మరేం చెప్పొద్దు ముకుందం. అవన్నీ ఊహిస్తుంటే నాకు మతి పోతోంది. వాళ్ళమ్మ సంగతి మరి అడగొద్దు. పచ్చి మంచినీళ్ళైనా ముట్టడం లేదు. భారమంతా భగవంతుడి మీదే పడేశాం అనేసి చెమ్మగిల్లిన కళ్ళను ఓసారి ఒత్తుకున్నాడు. పోనీ మేలించి కీడించుదాం. ఒకవేళ ఇద్దరు ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుని తిరిగొచ్చారనుకో, అప్పుడేం చేద్దామని నీ ఉద్దేశం? వాణ్ణి ముందు 4 లెంపలేసి ఆహ్వానిస్తాను ఉక్రోషంతో అన్నాడు గంగాధరం. అంత ఆవేశం వద్దోయ్. అలా చేసినందువల్ల నష్టం నీకే. మీ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మరింత రభస. మరేం చేయమంటావైతే? జరిగిందేదో జరిగిపోయింది. పొలం ఒక్కటే, ఎటొచ్చి అంతస్తుల అంతరం. నీకు మాత్రం ఇంకెవరున్నారని? ఆ ఒక్క అమ్మాయేగా. నీ తదనంతరం ఆస్తంతా వాళ్ళకే చెందుతుంది. అప్పుడు అంతస్తు ప్రసక్తే రాదు. ఈ పరిస్థితుల్లో మరో వరుణ్ణి తీసుకొచ్చి వివాహం జరిపించడం కూడా కష్టమే. అంచేత ఆ అమ్మాయి జాతకంలో ఇంతే రాసిపెట్టుందనుకుని రాజీపడి వాళ్ళని సంతోషంగా ఆహ్వానించు. సరే, చూద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు మాట కదా. వచ్చినప్పటి సంగతే నేను చెప్పేది. ఏమైనా ముకుందం, మనిషికి అసూయ అన్నది ఉండకూడదోయ్. రాఘవయ్య అంటే నాకెందుకో అసూయ. అతనికి మంచి జరిగినా నేను సహించలేకపోయేవాణ్ణి. అతనికి అన్ని విధాలా పోటీగా నిలిచేవాణ్ణి. అతని కొడుకుని అల్లుడుగా చేసుకుని రాఘవయ్యని చిత్తుగా పడగొట్టాలనుకున్నాను. వాళ్ళ అబ్బాయి నా ప్రయత్నాన్ని భగ్నం చేశాడు. భూషణం కూతుర్ని ఆ అబ్బాయి వివాహం చేసుకుంటాడని విని అది జరగకుండా చేయాలని ప్రయత్నించాను. నేనే ఓడిపోయాను. ఇన్నింటికీ మూలహేతువు నాలోని అసూయ. నా అసూయ నన్నిప్పుడు ఈ విధంగా దహించి వేసిందేమోననిపిస్తుందోయ్ అంటూ తన పొరపాట్లను బాహ్యంగా చెప్పుకున్నాడు గంగాధరం. ముకుందం మెల్లగా నవ్వాడు. అసూయ మానవుల్లో ఉండే సహజ లక్షణాల్లో ఒకటి గంగాధరం. ఈ అసూయ నీ ఒక్కళ్ళలోనే కాదు, అందరిలోనూ ఉండేదే. అయితే అది మితిమీరినప్పుడే బెడిసి కొడుతుంది. ఇది మనసులో పెట్టుకుని నువ్వేం బాధపడకు. ఆ అమ్మాయి అల్లుడు వచ్చిన వెంటనే నాకు కబురు చేయి. రెక్కలు కట్టుకుని వాళ్తాను. అలాగే నోయ్. నాకింకా ఆప్తులు ఎవరున్నారు చెప్పు దిగులుగా అన్నాడు గంగాధరం. మరి వస్తానైతే. మంచిది. కాఫీ కాచి ఇవ్వడానికి మా ఆవిడ దిగులుతో ఉంది. మరేం అనుకోకు. మంచివాడివేనోయ్, పర్వాలేదు అంటూ నిష్క్రమించాడు ముకుందం. గంగాధరం భారంగా ఓ నిశ్వాసం విడిచి లోపలకు నడిచాడు. సీతమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడం వినిపించింది. అతనికి దుఃఖం పెళ్ళుబుకి మళ్లీ బయటకొచ్చేశాడు.